ఎండిపోయిన వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బయోస్టార్టమ్ గ్యాస్ ప్లాంట్కు భూమి పూజ చేశారు. వీరి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ కోసం ప్రపంచం మొత్తం ఆలోచన చేస్తుందని తెలిపారు. భవిష్యత్తుకు కాలుష్యం లేని వాతావరణాన్ని అందివ్వడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి రైతాంగ సోదరులకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీకి సంబంధించి కంప్రెస్ బయోగ్యాస్ ప్రాజెక్టు ఈరోజు భూమి కార్యక్రమం చేస్తున్నాం. దీనికి సంబంధించి రా మెటీరియల్ మొత్తం కూడా ఇప్పుడే పెద్ద శ్రీధర్ బాబు గారు చెప్పారు. గడ్డి ద్వారా ఏంటంటే నేను పని కాదనుకుంటున్నాను. అటువంటి గడ్డి ద్వారా మనం గ్యాస్ ఉత్పత్తి చేయొచ్చు. ఆ గ్యాస్ ద్వారా ఆదాయాన్ని కూడా తీసుకొని రావచ్చు. ఆ గ్యాస్ ద్వారా ఆ గడ్డి ద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంవత్సరాలు రైతులకు ఆదాయాన్ని సంపాదించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టవచ్చు అని చెప్పి ఈరోజు గంభీరావుపేటలో ఈ ప్రాజెక్టు పూజ చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా ఒక సందేశాన్ని, ఒక రకమైనటువంటి ఆలోచనలు ఇక్కడ నుంచి మనం వ్యాప్తి చేయడం కోసం నా నిపత్యం. ఇటువంటి ప్రాజెక్ట్ని ఇక్కడ చేపట్టి ఈ ప్రాంత రైతాంగ సోదరులకు మేలు చేయడం కోసం ఆలోచన చేసినటువంటి చేయాలి. అట్లాగే నరసింహారావు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సహజంగానే మనమందరం ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎనర్జీకి సంబంధించి క్లీన్ ఎనర్జీ కోసం ఈరోజు గ్రీన్ ఎనర్జీ కోసం పెద్ద ఎత్తున కేవలం మనమే కాదు ప్రపంచంలో ఆలోచన చేస్తాం. కాలుష్యం లేనటువంటి ఒక వాతావరణాన్ని ప్రకృతిని మనం నిర్మించడం కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన దేశం కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తాం. ఈరోజు రైతాంగ సోదరులు పండించినటువంటి పంటకు సంబంధించి ఎండిపోయినటువంటి వ్యర్థాన్ని మనం చూస్తా ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా